వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ నాస్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒక భవనం పేక ముక్కలా నేలమట్టం అయింది. సిపి టెక్నాలజీస్ ప్రయాణం భారత డిజిటల్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. యూత్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. విశాఖపట్నం గాజువాక లావిష్ బ్యూటీ సెంటర్పై టాస్క్ ఫోర్స్ దాడులు. ప్రధాని మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం మండలంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్సీఈఓ క్లబ్లో కరాటే టోర్నమెంట్ సెలక్షన్ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి జింక మల్లేశం ప్రారంభించారు. గోదావరికని ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యమని తగరపు శంకర్ తెలిపారు. విద్యతో పాటు క్రీడలు, ముఖ్యంగా కరాటే వంటి యోధా కళలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రదర్శనలో విద్యార్థులు కరాటే టెక్నిక్స్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహిళా విద్యార్థులలో ఆత్మరక్షణపై అవగాహన పెంచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని శంకర్ తెలిపారు. శిక్షకులు కరాటే ప్రాథమిక పద్ధతులు, క్రమశిక్షణ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీనివాస్, శంకర్, సుధాకర్, మల్లేష్, శంకర్, ముండయ్య, సంతోష్, శ్రీనివాస్, సదానందం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్ అండ్ టోర్నమెంట్ ఈ రోజు గోదావరిలోని సింగరేణి ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం.
పెద్దపల్లి జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాటే శిక్షణలో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నాం. గత సంవత్సరం రాష్ట్ర ఎస్డిఎఫ్ అండర్-17 నిర్వహించి ఇక్కడ నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు 24 మందిని పంపించడం జరిగింది. అందులో 3 మెడల్స్ సాధించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలకు ఇస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా కరాటే శిక్షకులను పెట్టడానికి బదులుగా పూర్తి స్థాయిలో కరాటే శిక్షకులను వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించినట్లయితే విద్యార్థులకు ఆత్మరక్షణలో మరింత మెరుగైన మెరుగుదల నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలతో పాటు రాష్ట్ర కరాటే ఆర్గనైజేషన్ నుంచి తమ పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా స్కూల్ గేమ్స్ కరాటే ఫెడరేషన్ నిర్వహించిన కరాటే టోర్నీకి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో పాటు సింగరేణి యాజమాన్య సహకారాన్ని ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపెడితే చంద్రబాబు ఒక్క మాట మాట్లాడడం లేదు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల 30,000 మంది చనిపోయారని అసత్య ప్రచారం చేసి పబ్బం గడుపుకున్నాడు పవన్ కళ్యాణ్. కల్తీ మద్యం వెనుక ఉన్న పెద్దబాబు చిన్నబాబును కాపాడడానికి ఎల్లో మీడియా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్. రాష్ట్రంలోన ఇంత పెద్ద ఎత్తున కల్తీ మద్యం బయటపడితే చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడట్లే. ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి గతంలోన పూనకం వచ్చినట్టు ఊగిపోయి 30,000 మంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చనిపోయినారు మద్యాన్ని తాగి, చీప్ లిక్కర్ తాగి, చీప్ లిక్కర్ని ప్రజల మీద రుద్దుతున్నారు, చీప్ లిక్కర్ని తాగి 30,000 మంది చనిపోయినారు, 30,000 మంది తాడిబొట్లు తెగిపోయినాయని చెప్పి అసభ్యమైన ప్రచారాలు చేసి వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. గతంలో ఇన్ని రకాలుగా పబ్బం గడుపుకున్న వీళ్ళు ఈరోజు కల్తీ మద్యం ఫ్యాక్టరీలే బయటపడుతున్నా కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు అనంటే దీని అనుకాతలో ఉన్న పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ ఈరోజు బయట పడకుండా వీళ్ళు ఏ రకంగా వీళ్ళు జాగ్రత్త పడుతున్నారో అర్థమవుతుంది. కల్తీ మద్యాన్ని తయారు చేయడానికి ఏం వాడుతున్నారా వీళ్ళు అని అంటే మనందరికీ తెలుసు. మన కరోనా టైంలోన శానిటేషన్ అని మనం వాడేవాళ్ళం చేతులు క్లీన్ చేసుకోవటానికి. ఆ శానిటేషన్లో ఉన్న స్పిరిట్ తోటి వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఎంత దారుణమో చూడండి, ఎంత దాష్టికమో చూడండి. అసలు ఆ మద్యాన్ని తాగి ఎంతమంది ప్రజలు చనిపోవాలని వీళ్ళు ప్రతి 4-5 బాటిల్లోన ఒక కల్తీ మద్యం బాటిల్ ఉంటుంది. ఎల్లో మీడియా పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వెనకమాలున్న పెద్దబాబు గారిని చిన్నబాబు గారిని కాపాడే ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేస్తున్నారు. ఎందుకంటే ఇది గట్టిగా దీన్ని గట్టిగా మనం పట్టుకుంటే, దీన్ని మనం గట్టిగా క్వశ్చన్ చేస్తే వెనకమాల ఉన్న ఈ కిలారు రాజేష్ అన్న వ్యక్తి దగ్గర నుంచి అలాగే లోకేష్ వరకు ఎక్కడ దొరికిపోతారో అని దీన్ని ఎల్లో మీడియా బయటికి రాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ దీన్ని సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇది చిన్న విషయం కాదు. ఏమీ జరగనప్పుడు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఒక్క కేసు కూడా ఏ రోజు లేనప్పుడు చీప్ లిక్కర్ అమ్ముతున్నారని పదే దుష్ప్రచారాలు చేసి 30,000 మంది చనిపోయినారని దుష్ప్రచారాలు చేసిన వీళ్ళు ఈరోజు లిక్కర్ ఫ్యాక్టరీలని ఏకంగా ఆంధ్రప్రదేశ్లోన అడుగడుగున లిక్కర్ ఫ్యాక్టరీని తయారు చేస్తున్నారు అని అంటే ఎంత క్వాలిటీగా అట్లా తయారు చేస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్క దీని మీద వాళ్ళు వేస్తున్న లేబుల్ కానీ సీల్లు కానీ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఒరిజినల్కి దానికి ఎలాంటి డిఫరెన్స్ లేకుండా తయారు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
కర్నూలు జిల్లాలో ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి పర్యటించనున్న సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఏర్పాట్లను ఈ రోజులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి అధికారులను ఆదేశించారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద సభ ప్రాంగణం హెలిప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సభ ప్రాంగణం హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలిస్తూ పీఎం వచ్చేదారిలో బార్కేడింగ్ పనులను ఈ రోజులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పార్కింగ్ ప్రదేశంలో పెండింగ్ లో ఉన్న పనులను, ఇతర రోడ్ల నిర్మాణ పనులను కూడా పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సభ ప్రాంగణం హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలిస్తూ సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. మానవత్వం చాటుకున్న యాదగిరి కిరణ్ మండల కాంగ్రెస్ యూత్ నాయకుడు అస్వస్థకు గురైన చిన్నారిని వాగు దాటించిన తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షానికి చెరువులు, కుంటలు, మత్తలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలలో కొత్తగూడ మండలాలలో తెల్లవారుజాము నుండి 2 గంటల నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాళ్లతోటి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఒక చిన్నారి అస్వస్థకు గురై ఇబ్బంది పడుతుండటంతో వాగు అవతల ఉండడంతో ఇది గమనించిన కాంగ్రెస్ పార్టీ మండల యూత్ నాయకుడు యాదగిరి కిరణ్ ధైర్యం చేసి కుటుంబ సభ్యులను వాగును దాటించారు. విశాఖపట్నంకి ప్యాలెస్లు కట్టడానికి రాలేదు. ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు తీసుకురావాలి, వారి జీవితాలు బాగు చేయాలని ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. రాష్ట్రానికి $150 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి. అందులో సగం విశాఖకు వస్తున్నాయి. ఐటీ మంత్రి నారా లోకేష్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో ప్రత్యేకంగా సిఫీ ఆధ్వర్యంలో 500 మెగావాట్స్ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేస్తడం జరిగింది. ఇప్పటికీ మీరు చూశారు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం. టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది, కాగ్నిసెంట్ అయింది, ఏఎన్ఎస్ఆర్, సత్వ, యాక్సెంచర్, గూగుల్, సిఫీ, ఆసిలర్ మిత్తల్, ఫార్మాలో సుమారుగా 5 కంపెనీలు. ఇట్లా మీరు చూస్తే $120 బిలియన్, $120 బిలియన్, సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం.
మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానీ అన్ని కూడా మోడర్నైజేషన్ కానీ బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. అంటే ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 trillion ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 trillion ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. టీసీఎస్ ఇప్పటికీ 10 సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం. అంత పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తాం, డైరెక్ట్ ఇండైరెక్ట్. కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికి వచ్చాం. 94% సీట్లతో మీరు గెలిపించి, ఆశీర్వదించి, దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు. ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అభివృద్ధి, సంక్షేమ రెండు జోడెద్దుల బండిలాగా ముందలు తీసుకెళ్లి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోకపోతే నేను బయలుదేరుతాను, ఎందుకంటే లేట్ అవుతుంది. మేము ప్రజల్ని ఒప్పించి అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి ముందరికి వెళ్తాం. వైకాపా పార్టీ చేసే 2 నంబర్ పనులన్నీ ప్రజల ముందర ఎక్స్పోజ్ చేస్తాం. నేనే మొదలు పెట్టాను. లిక్కర్ విషయంలో కూడా చాలా ఉందని వెనకాల హోంవర్క్ జరుగుతుంది. ప్రజల కోర్టులో వాళ్ళని దోషిగా నిలబెడతాం వాళ్ళు చేసిన పనులు. శ్రీకాకుళం టు అనకాపల్లి, శ్రీకాకుళం టు అనకాపల్లి ఈ బెల్ట్, అరకు, పడేరు ఆ బెల్ట్ మొత్తం ఇంటిగ్రేషన్. ఎస్, అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చిస్తాం. ముందు ప్లాన్స్ తయారు చేయమన్నారు, ఒక మైండ్ అప్లై చేయమన్నారు. చేసిన తర్వాత మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చిస్తాం. అంటే ఈరోజు $1 trillion ఎకానమీ, $1 trillion ఎకానమీ అవ్వాలంటే సమగ్ర అభివృద్ధి అనేది అవసరం, కోఆర్డినేటెడ్ అప్రోచ్ అవసరం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక జిల్లాలో ఉంది, ఉద్యోగాలు ఒక జిల్లాలో ఉంటాయి, కంపెనీలు ఒక జిల్లాలో. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉండాలి. హైవేస్ ఎట్లా వెళ్ళాలి, రేపు పవర్, ఇప్పుడు డేటా సెంటర్స్ అంటే పవర్ కీలకమైనది, డేటా కేబుల్ కీలకమైనది. ఇదంతా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఎట్లా తీసుకెళ్లాలి అనేది చాలా చాలా అవసరం. అదొక ఒక ఎకనామిక్ రీజన్ పెట్టి దానికి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉంటేనే మనం సాధించాలి. ఓకేనా? థ్యాంక్ యూ బాస్. ఐ హావ్ టు లీవ్. ఐ క్యాచ్ అప్ ఎట్ ద స్టేడియం. 14th చెప్తాం. ఏమనుకో. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్. కల్తీ లిక్కర్ గ్యాంగ్ తో బాబు లోకేష్ డీల్. కల్తీ లిక్కర్ దొంగలు ఇదిగో సాక్ష్యం. సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు నేను సూటిగా చెప్తున్నా, నిజంగా వైఎస్ఆర్సీపీ కోవట్ అనుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి గారిని, ప్రశాంత్ రెడ్డి గారిని, కోటంరెడ్డి గారిని, అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు గారిని, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న లావు కృష్ణ గారిని, అలాగే గొలుసు పార్థసారథి గారిని, సుభాష్ గారిని, వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? దాంట్లో కొంతమందికి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు అంటే, తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పటం, వైఎస్ఆర్సీపీ కోవట్లని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయటం, లేదంటే వాళ్ళు దొంగలు దొరల్లాగా వేల కోట్లు సంపాదించుకుంటూ మీకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేస్తూ ఉంటారు. సో మీరు పట్టించుకోరు. ఎందుకు ఇది నేను చెప్తున్నాను ఇంత ఘంటాపదంగా అంటే, ఈ లిక్కర్కి మూలం సురేంద్ర నాయుడు.
ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ సురేంద్ర నాయుడు అనే అతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కావలసిన వ్యక్తి కాదా? మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది? తంబళ్లపల్లిలో 17,000 లీటర్లు, ఇబ్రహీంపట్నంలో 3,000 లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి. ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత గంటాపదంగా చెప్తున్నానంటే, ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006 జడ్జిమెంట్ లో ఇతను ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు అని ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఇదో చూడండి. ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ convicted A1 for the offence punishable under section 302 of IPC and sentenced him to undergo imprisonment of life. సో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే నువ్వు చేసింది కరెక్టే కదా, చంపింది నిజమే కదా, సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది కరెక్టే కదా, అదే మేము కూడా వేస్తున్నామని ఈయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు? ఈ విషయం ప్రజలు గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక తాను అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 19 మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు. మరి ఎంత ప్రేమ ఉంటే, వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటికి తీసుకొస్తాడు? ఒక జీవిత ఖైదీని, ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కి ఈయన ఎంత క్లోజో మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రిమినల్స్ కి చంద్రబాబు నాయుడు ఆశ్రయం ఇచ్చి బయటికి తెచ్చి వాళ్ళు చేసే ఎదవ పనులకి వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా, హైదరాబాద్ లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా? సిబిఐ నిర్ణయించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్ గా అమ్మిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీ వేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం. ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడుదాం. సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడుదాం. మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను వస్తున్న సమయంలో 2 మహిళలు సీఎం రేవంత్ రెడ్డిని బూతులు తిట్టారని తెలిపారు. అన్ని తిట్లు తిట్టిన తర్వాత వారు ఒకటే మాట చెప్పారని అన్న, మీరే చెప్పే అవసరం లేదు, మేము దుర్గాదేవిలా కాళికాదేవిలా కాంగ్రెస్ పార్టీ భరతం పడతామని ఆ మహిళలు అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మరి జూబ్లీ హిల్స్ లో పోరు షురు అయింది. జనం మన దిక్కున్నారు, నిజం మన దిక్కున్నది, ధర్మం మన దిక్కున్నది. వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే, నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే 2 ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చింది కారు. ఒక అమ్మాయి పేరు శబానా, ఇంకొక అమ్మాయి పేరు స్వప్న. ఇద్దరు నువ్వు ఒకసారి దర్వాజా తీ, తలుపు తీ అంటే తలుపు తీసిన. ఇక వాళ్ళు, నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల, ఉర్దూ భాషల, తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిర్రు రేవంత్ రెడ్డిని. తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు. గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పిర్రు, అన్నా మీరు వచ్చే అవసరం లేదు,
చెప్పే అవసరం లేదు. మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం. ఒక దుర్గాదేవి లెక్క, ఒక కాళికాదేవి లెక్క భరతం పడతాం. కాంగ్రెస్ పార్టీని మోసం చేసినందుకు మేం చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది. దోకా తిన్న ఆడబిడ్డ, మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది. మేం చూసుకుంటామన్నా, మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిండ్రు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.